And every school and everywhere in the entire the world, the people respect and adore the grandparents. And every day we have the Parents' Day, Father Day, Mother Day, Sister's Day, Daughter's Day, and today we are celebrating Grandparents' Day. I extend my warm welcome to all the grandparents and the parents and little angels and respected teachers. Yeah, I request the teachers also to just 2 minutes. I gonna want to drag your attention for just 2 minutes. Grandparents, I am not quite enough to talk about the grandparents, and it's a really a great thing to talk on the Grandparents' Day, and it's a great privilege to me and an opportunity to talk about the grandparents. And all the kids and teachers once give a big round of applause to the grandparents. And whatever today we are, and whatever the ethics, whatever the righteousness and moral values, value of life, whatever we have today as the parents, and it was taught by our grandparents. And we are about to become a grandparents. I am about to become a grandparents. Maybe after 3-4 years, I'll become grandfather, own grandfather. And we have one teacher, Uma teacher, senior teacher. She is the grandmother, but due to certain emergency, she is absent today. Grandparents అవ్వడము అది చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయము, చాలా గొప్ప విషయము. అది అందరికీ ఆ భాగ్యము, అందరికీ ఆ అవకాశము దొరకదు. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ అవ్వడము అది తమలో తాము ఒక సంతోషం. అండ్ నౌ ఐఎమ్ 48 years. చిన్నపిల్లల్ని చూస్తే ఐ ఫీల్ దట్ దే ఆర్ లైక్ మై గ్రాండ్ చిల్డ్రన్. ఆ సంతోషం వేరే ఉంటుంది, అది గ్రాండ్ పేరెంట్స్కే తెలుసు. సో ఫస్ట్ I, Vijay Singh, the principal of this school, I respect all the grandparents. Mirandariki, I'll just join my hands. I Emantar Telugulo Namaskaram. Thank you. Padabhivandanam. ఆ ఏజ్లో మేము వస్తామో రామో మాకు తెలియదు. మనిషి ఎప్పుడు ఏమవుతాడో ఎవరికి తెలియదు కదా. సో ఆ ఏజ్కి రావడము చాలా గొప్ప విషయము. గ్రాండ్ పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వడము, ఎల్డర్ని రెస్పెక్ట్ ఇవ్వడము, అది మొట్టమొదటి అది కర్తవ్యము, ధర్మము. కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్స్, ఇక్కడ ఉన్న మరి చిన్నపిల్లలు, వాళ్ళకి అర్థం కాదు. మొట్టమొదటిగా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ ఎల్డర్. చాలా మంది ఏం చేస్తారంటే గ్రాండ్ పేరెంట్స్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు, వాళ్ళతో టైం స్పెండ్ చేయరు. ద లవ్, ఎఫెక్షన్ అండ్ అడార్ విల్ బి షేర్డ్ బై ద గ్రాండ్ పేరెంట్స్. ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ మనకు జీవితంలో ఉన్న పరమార్థము, మంచి చెడు అనేది గ్రాండ్ పేరెంట్స్ నేర్పిస్తారు. వాళ్ళ యొక్క అనుభవాన్ని ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చూసిన ఈ ప్రపంచాన్ని చూసిన, మనుషులను చూసిన అనుభవాన్ని పిల్లలకు చెప్తారు. జాగ్రత్త చేపిస్తారు పిల్లల్ని. ఇలాగ ఉండాలా, ఇలా ఉండకూడదు బిడ్డ, ఇలా లోకం ఇలాగ ఉంటుంది, మనుషులు ఇలాగ ఉంటారు, ఇలాగ ఉండాలా, మంచి చేయాలా, చెడు చేయాలని అన్ని విషయాలు గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు వాళ్ళకు సమయం లేకనో లేకపోతే జాబ్ని బట్టి వాళ్ళు పిల్లలకు ఎక్కువ సమయం ఇవ్వకపోవచ్చు. కానీ గ్రాండ్ పేరెంట్స్
వాళ్ళకు సమయం ఇచ్చి మంచి చెడు అనేది చెప్తుంటారు. అందుకనే గ్రాండ్ పేరెంట్స్కి గ్రాండ్ చిల్డ్రన్కి చాలా బాండింగ్ ఉంటుంది. డాడీకి చెప్పుకునే పోయి తాతకి చెప్పుకుంటారు, మమ్మీకి చెప్పుకుని పోయి అమ్మమ్మకు చెప్పుకుంటారు, నాయనమ్మకు కూడా చెప్పుకుంటారు. కానీ నాయనమ్మకు చెప్తారో చెప్పారో నాకు తెలియదు. అందరు పిల్లలు అమ్మమ్మనే ఎక్కువ లైక్ చేస్తారు. మరి ఎందుకో అది. ఎవరైనా చెప్పగలుగుతారా ఇక్కడ ఉన్న అమ్మమ్మలు? నాయనమ్మలు ఎవరు ఇక్కడ, అమ్మమ్మలు ఎవరు? అందరు ఉంటారు. ఇటు నాయనమ్మలు ఉంటారు, ఇటు అమ్మమ్మలు ఉంటారు. అది ఎందుకు? అమరావతి మేడం, అది నేను ఈ ఏజ్ వరకు గమనించాను.